హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో సమ్మర్ స్పెషల్ అయితే జరగబోతుంది. ఇక పెళ్ళైన జంటలు, పెళ్ళి కావాల్సిన జంటలు, రియల్ జంటలు, అలాగే రీల్ జంటలు వీళ్ళైతే వచ్చేస్తున్నారు. ఇక సీరియల్లో అందరికీ ఇష్టమైనటువంటి అర్జున్ అలాగే మిథున వీళ్ళిద్దరూ, అలాగే యాదమ్మ రాజు, అలాగే స్టెల్లా, ఇక కొత్తగా పెళ్ళైనటువంటి మహేష్, అలాగే శాంట్రా వీళ్ళంతా కూడా వచ్చేస్తున్నారు. ఇక ఏక్నాథ్, హారిక, ఇక చాలామంది జంటలతో సరికొత్తగా చక్కటి చూసేదానికి కనువిందుగా కలిగించే విధంగా ఈ యొక్క స్టార్ మా పరివారం వాళ్ళైతే సమ్మర్ స్పెషల్ థీమ్ని డిజైన్ చేసేసారు. ఇక మహేష్ అలాగే శాంట్రా వీళ్ళిద్దరికి న్యూ మ్యారీడ్ కపుల్ కాబట్టి సో వీళ్ళకి లాస్ట్ టైం ఆకాష్, ఐశ్వర్య వీళ్ళు ఎట్లా పెళ్ళైనప్పుడు వచ్చినప్పుడు 7 అడుగులు ఎట్లా నడిపించారో పువ్వుల మీద, అలాగా వీళ్ళకి కూడా ఒక సెటప్ని అయితే పెట్టేసి హ్యాపీగా గుమ్మంలో నుంచి 7 అడుగులు వేస్తూ 7 ప్రమాణాలు చేపిస్తూ ఇలా ఏ ప్రమాణాలు చేస్తున్నాడు మహేష్ అని చెప్పేసి తను చేయి పట్టుకొని నడిపించుకుంటూ ప్రమాణాలు చేస్తూ తీపించుకొని అలా నడిపించుకుంటూ అయితే వచ్చేసారు. ఇది చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా కొన్నిసార్లు స్టార్ మా పరివారం వాళ్ళు కానివ్వండి, ఈటీవీ వాళ్ళు కానీ ఇలాంటివి పెట్టినప్పుడు నిజంగా మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. మనం రియల్గా చేసుకునేది వేరు, ఏదైనా అంటే నలుగులని కానివ్వండి, శ్రీమంతం కానీ ఏదైనా కానీ ఇట్లా స్టార్ మా వాళ్ళు చేయడం అంటే నిజంగా చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇలాగా ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేశారు. ఇక 7 అడుగులు వేస్తూ 7 ప్రమాణాలు చేసేసాడు మన మహేష్ అయితే. ఇక దాంతో సిగ్గుపడుతూ శాంట్రా అయితే చాలా సంతోషపడిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన వాళ్ళంతా సాంగ్స్ కాంపిటీషన్ అనగానే కొన్ని సాంగ్స్ అక్కడ వస్తూ ఉంటాయి. ఇక ఆ సాంగ్స్ని గెస్ చేయాలి. మన దీపిక ఉంది కదా, దీపిక అయితే అసలుకి ఎంత యాక్టివ్ క్యాండిడేట్ అంటే అక్కడ పొట్టి పిల్ల అనే సాంగ్ని పిచ్చి పిల్ల ఆ పిచ్చి పిల్ల అని చెప్పేసి పెద్ద పెద్దగా పాడేస్తుంటే మానస్ వచ్చేసి వచ్చే అది పిచ్చి పిల్ల కాదే పొట్టి పిల్ల, ఏంటి పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల అని చెప్పేసి పాడుతూ ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నిజంగా దీపిక ఎంత ఎంటర్టైనర్ అంటే అసలుకి ఎంత యాక్టివ్గా ఉంటుందో అంత ఎంటర్టైన్ కూడా చేస్తుంటుంది ప్రతి ప్రోగ్రాంలో కూడా. నిజంగా ఈ అమ్మాయి సీరియల్లో చూస్తుంటే ఈ అమ్మాయి తను ఒకటేనా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. దాంట్లో ఎంత క్వైట్గా ఉంటుందో దీంట్లో అంతకు మించి బయట ఎంటర్టైనర్గా కానివ్వండి అంత ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే తమిళ అమ్మాయి అయినా కానీ సూపర్ అని అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళందరికీ డ్యాన్సులు అయితే వేపిస్తారు కదా, మన ఇంగ్లీష్ బొమ్మలు ఇద్దరు ఉంటారు కదా, వీళ్ళు రాగానే అసలు నిజంగా వీళ్ళు మాత్రం చాలా క్యూట్గా ఉంటారండి. అసలుకి ఈసారి ఎవరిని తీసుకొచ్చినా కానీ అంటే ఫస్ట్ టైం వాళ్ళు అంత బాలేరు, కానీ ఇప్పుడు రీసెంట్గా వస్తున్న అమ్మాయిలు మాత్రం చాలా వైట్గా, హైట్గా, సన్నగా చాలా బాగుంటారు. ఇక యాదమ్మరాజు వాళ్ళని చూడగానే వాళ్ళతో డ్యాన్సులు వాళ్ళని ఎత్తేసుకొని అసలుకి తిప్పేస్తూ ఉంటే, ఇక స్టెల్లా అయితే అక్కడి నుంచి చూస్తూ నువ్వు నా పక్కన నిలబడ్డావంటే అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళని ఎత్తుకొని తిప్పుతుంటే హరి వచ్చేసి చూసావా, హరి అన్నేమో వాళ్ళని తాకను కూడా తాకట్లేదు, నువ్వు మాత్రము వాళ్ళని పట్టుకొని తిప్పేస్తున్నావు అని చెప్పి స్టెల్లా అంటూ ఉంటే, ఇక యాదమ్మరాజు వచ్చేసి వాడు ఇక్కడంతా తాకళ్ళే అమ్మ, తాకే దగ్గర తాగుతాడు అన్నట్టుగా అంటూ ఉంటాడు. ఇక అందరూ నవ్వుకుంటూ సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక ఏక్నాథ్ వచ్చేసి హ్యాపీగా వాళ్ళతో డ్యాన్స్ వేస్తుంటే ఇక హారికకి నిజంగానే కొద్దిగా జలస్ అనమాట. మామూలుగా ఏక్నాథ్ ఎవరితోనైనా మాట్లాడితేనే అసలుకి కొద్దిగా జలస్ వీళ్ళ అమ్మాయి ఇంత అందమైన అమ్మాయిలతో డ్యాన్స్ వేస్తుంటే జలస్ అవ్వకుండా ఉంటుందా. ఇక దాంతో మన శ్రీముఖి వాళ్ళైతే ఏడిపించడంలో ఫస్ట్ కదా, ఏంటి ఏక్నాథ్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే అని చెప్పేసి వీళ్ళతో డ్యాన్స్ వేస్తాన్ని అంటూ ఉంటే ఇక హారిక కూడా నవ్వుకుంటూ అసలుకి సూపర్గా ఉందని చెప్పి ఏక్నాథ్ చెప్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యాదమ్మరాజు వాళ్ళతో డ్యాన్స్ వేస్తుంటే హరి వాళ్ళు వచ్చేసి ఇక ఏంట్రా లైఫ్లో ఫస్ట్ టైం అసలుకి స్టెల్లా కాకుండా స్టెల్లా లేకుండా నిన్ను ఇంత ఆనందంగా చూడడం అసలు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పేసి ఏడిపిస్తూ ఉంటారనమాట. ఇక స్టెల్లా కూడా తెలిసిందే కదా, హరి వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ కాబట్టి సో వీళ్ళంతా చాలా పాజిటివ్గా హ్యాపీగా వీళ్ళు ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక ఈరోజు అయితే అదే స్టార్ మా పరివారంలో అయితే మహేష్ అండ్ శాంట్రా వీళ్ళిద్దరూ ఒక క్యూట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అలాగే అర్జున్ అండ్ మిథున వీళ్ళిద్దరు ఒక క్యూట్ పర్ఫార్మెన్స్ మీసాల పిల్ల ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్ కదా మన చిరంజీవి గారి సాంగ్. సో ఈ సాంగ్కి వీళ్ళైతే డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సరదాగా సాగిపోతుంది. ఇక దాని తర్వాత పార్ట్నర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళని ఇక అదే తూకం ఉంటుంది కదా, తక్కిడిలో ఒకరిని కూర్చోబెట్టి తులభారమో ఏదో అంటారు కదా, అట్లాగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి సరిపడినంత వెయిట్ని అక్కడ పెట్టాలి. ఇక అందరూ
అందరూ అక్కడ అందం, లేకపోతే కోపం, సిగ్గు ఇలాంటివి ఉంటాయి కదా! ఆ ట్యాగ్స్ అన్నీ వాటి మీద పెడుతూ ఉంటారనమాట. ఇక స్టెల్లాని కూర్చోబెట్టి అందం అని పెట్టగానే ఇక శ్రీముఖి, "రేయ్ నిజంగా చెప్పురా అందం అనే దానికి పడిపోతుందనే అంటావా? తూగుతుందంటావా?" అనగానే "అక్క, అక్క" అని చెప్పేసి కావాలని అంటే అందంగా లేదని చెప్తున్నట్టు నటిస్తూ ఉంటారనమాట. ఇలా చాలా ఫన్‌గా ఏడిపిస్తూ ఉంటారు. ఇక మన దీపికకైతే ఏం పెడతాడు మన మానస్ వచ్చేసి నస అని పెట్టేసి తనే తక్కిడిలో కూర్చుంటాడు. నన్ను అర్థం చేసుకున్న ఒకే ఒక మగాడు మా యొక్క మానసే అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక శాంట్రాని కూర్చోబెడతారు. అలాగే తులభారం అయితే వేస్తారు. ఆ యొక్క వెయిట్స్ అన్నిటిని. ఇట్లా సరదాగా చాలా అంటే చాలా కొత్తగా సరికొత్తగా వీళ్ళైతే గేమ్స్‌ని ప్లాన్ చేస్తారు. అలాగే ఫన్ కూడా చేస్తారు. సో, సమ్మర్ స్పెషల్ మాత్రం అదిరిపోతుంది. సారీ, వింటర్ స్పెషల్ అండి. సో, వింటర్ స్పెషల్ అయితే అదిరిపోతుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సారీ, ఇప్పుడు వరకు సమ్మర్ అన్నట్టున్నాను కదా! వింటర్ స్పెషల్ అయితే అదిరిపోతుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే వీళ్ళు చేసే ఫన్ మాత్రం మామూలుగా ఉండదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఏడిపించి రోస్ట్ చేసేస్తారనే చెప్పాలి. సో, ఈ రోస్టింగ్‌లో భాగంగా హరి అండ్ అవినాష్ కూడా తక్కువేం కాదు కదా! ప్రతి ఒక్కరిని రోస్ట్ చేయడంలో వీళ్ళు మాత్రం ముందే ఉంటారు. ఇక వీళ్ళు కూడా ఈ అమ్మాయిలతో డాన్సులు, ఆటలు, పాటలు సరదాగా ఫన్ అయితే జరగబోతుంది. ఇక స్టార్ మా పరివారంలో నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం సూపర్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. ఇక వాటి అప్డేట్స్ కూడా త్వరలోనే ఇస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం